ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ జ్ఞానసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగాయత్రీ మాత్రే నమః. శ్రీ మహాగాయత్రీ మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు. ఓం గణేశాయ నమః. వైశాఖ పురాణము 1వ అధ్యాయము. వైశాఖ మాస ప్రశంస. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయ ముదీరయేత్. సూత మహర్షి శౌనకాది మహర్షులను ఉద్దేశించి ఇట్లు పలికెను. మహర్షులారా వినుడు. రాజర్షియగు అంబరీషుడు బ్రహ్మమానసపుత్రుడుగు నారదుని చూచి నమస్కరించి, మహర్షి, మీరు అన్ని మాసముల మహత్వమును వివరించిరి. అన్ని మాసముల యందును వైశాఖ మాసము మిక్కిలి ఉత్తమమైనది, శ్రీ మహావిష్ణువునకు మిక్కిలి ప్రీతిపాత్రమైనదని చెప్పి ఉన్నారు. వైశాఖ మాసము శ్రీ మహావిష్ణువునకు ఇష్టమగుటకు కారణమేమి? ఈ మాసమునందు విష్ణుప్రియములైన ధర్మములేవి? మానవులు ఆచరింపవలసిన దానములను వాని ఫలములను వివరింపకోరుచున్నాను. పూజ దానము మున్నగు వానిని ఏ దైవమును ఉద్దేశించి చేయవలయును? వాని ఫలమెట్టిది? పూజాద్రవ్యములెట్టివి? మున్నగు విషయములను దయవుంచి వివరింపగోరుచున్నానని సవినయముగా ప్రశ్నించాను. నారదుడు, రాజర్షి అంబరీష, వినుమని ఇట్లు పలికెను. పూర్వమొకప్పుడు నేను బ్రహ్మను మాసముల మహిమను మాసధర్మములను వివరింపగోరుతిని. బ్రహ్మయు, నారద, శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి మాసధర్మములను చెప్పుచుండగా నేను విని ఉంటిని. నీకిప్పుడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి చెప్పిన విషయమును చెప్పుదును. మాసములన్నింటిలోనూ కార్తీకము, మాఘము, వైశాఖము ఉత్తమములు. ఆ 3 మాసములలో వైశాఖ మాసము మిక్కిలి ఉత్తమము. వైశాఖము ప్రాణులకు తల్లివలే సదా సర్వాభీష్టములను కలిగించును. ఈ మాసమునందు ఆచరించిన స్నానము, పూజ, దానము మున్నగునవి పాపములన్నింటినీ నశింపచేయును. ఈ మాసమున చేసిన స్నాన, పూజ, జపదానాదులను దేవతలు సైతము తలవంచి గౌరవింతురు. విద్యలలో వేద విద్య వలె, మంత్రములలో ఓంకారము వలె, వృక్షములలో దివ్యవృక్షమైన కల్పవృక్షము వలె, ధేనువులలో కామధేనువు వలె, సర్వసర్పములలో శేషుని వలె, పక్షులలో గరుత్మంతుని వలె, దేవతలలో శ్రీ మహావిష్ణువు వలె, చతుర్వర్ణములలో బ్రాహ్మణుని వలె, ఇష్టమైన వారిలో ప్రాణము వలె, సౌహార్దములు కలవారిలో భార్య వలె, నదులలో గంగానది వలె, తల్లి బిడ్డలకు ఇష్టములన్నింటినీ ఇచ్చినట్లుగా వైశాఖము వ్రతము ఆచరించిన వారికి కోరినవన్నీయూ ఇచ్చును. కాంతి కల వారిలో సూర్యుని వలె, ఆయుధములలో చక్రము వలె, ధాతువులలో సువర్ణము వలె, విష్ణుభక్తులలో రుద్రుని వలె, రత్నములలో కౌస్తుభము వలె, ధర్మహేతువులకు మాసములలో వైశాఖ మాసము ఉత్తమమైనది. విష్ణుప్రియమగుట చేతనే వైశాఖ మాసమును మాధవ మాసమునియు అందురు. విష్ణుప్రీతిని కలిగించు మాసములలో వైశాఖ మాసమునకు సాటి అయినది లేనే లేదు. సూర్యుడు మేషరాశి ఎందుండగా వైశాఖమున సూర్యోదయమునకు ముందుగా నదీ తటాకాదులలో స్నానం ఆచరించినచో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో కలిసి అతి ప్రీతితో వారిని ఉద్ధరింపనించును. ప్రాణులు అన్నమును తిని సంతోషమునందినట్లు శ్రీ మహావిష్ణువు వైశాఖ స్నానం ఆచరించిన వారి విషయమున సంప్రీతుడగుచున్నాడు. అట్లు వైశాఖ స్నానమాచరించిన వారికి అన్ని వరములను ఇయ్య సిద్ధమై ఉన్నాడు. వైశాఖ మాసమున ఒకసారి మాత్రమే స్నానమును పూజను చేసినను పాపవిముక్తుడై విష్ణులోకమును చేరుచున్నాడు. వైశాఖమున వారమునాళ్ళు స్నానము చేసినను ఈ మాత్రమునకే శ్రీహరి అనుగ్రహ బలమున
కొన్ని వేల అశ్వమేధ యాగములను చేసినచో వచ్చునంతటి పుణ్యమునందును. స్నానము చేయు శక్తి లేక స్నాన సంకల్పము దృఢముగా ఉన్నచో అతడు 100 అశ్వమేధ యాగములు చేసినంత పుణ్యమునందును. సూర్యుడు మేషరాశిలో నుండగా వైశాఖ స్నానము నదీ లేక ఏరులో చేయవలనని సంకల్పించిన వాడై అశక్తుడై ఉన్నను కొంత దూరమైనను ఇంటి నుండి ప్రయాణమైన వాడు వైశాఖమున నదీ స్నాన సంకల్పము దృఢముగా ఉన్నచో విష్ణు సాయుధ్యమునందును. అంబరీష మహారాజా, సర్వలోకముల యందున్న తీర్థదేవతలు బాహ్య ప్రదేశమున ఉన్న జలమును నది అయినను తటాకమైనను సెలయేరైనను అందు చేరి ఉండును. జీవి చేసిన సర్వ పాపములను జీవి అట్టి జలమున పవిత్ర స్నానం ఆచరించు వరకును యముని ఆజ్ఞననుసరించి జీవి సూక్ష్మ శరీరమును అనుసరించి వృధచేయుచుండును. జీవి వైశాఖమున అట్టి బాహ్య ప్రదేశమునున్న జలమున స్నానమాచరింపగనే ఆ జలమును అధిష్ఠించి ఉన్న సర్వతీర్థదేవతల శక్తి వలన ఆ జీవి చేసిన సర్వపాపములు హరించును. సర్వతీర్థదేవతలు సూర్యోదయమును మొదలుకొని 6 గడియల వరకు బాహ్య ప్రదేశమునందున్న ఆ నది తటాకాది జలములు ఆశ్రయించి ఉండును. ఆ జలమున తామున్న సమయమున స్నానమాచరించిన వారి పాపములను ఆ దేవతలు నశింపజేయుదురు. స్నానమాచరించిన వారికి హితమును కలిగింతురు. చేయని వారిని శాపాదులచే నశింపజేయుదురు. వారు శ్రీ మహావిష్ణువు యొక్క ఆజ్ఞననుసరించి ఇట్లు చేయుదురు. సూర్యోదయమైన 6 గడియల తరువాత తీర్థదేవతలు తమ తమ స్థానములకు పోవుదురు. మరలా సూర్యోదయమునకు ముందుగా బాహ్య ప్రదేశమునందున్న జలమును ఆవహించి స్నానమాడి ఉన్న వారి పాపములను నశింపజేయుచుందురు. ఓం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా శ్రీ మహాగాయత్రీ మాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.